వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నాను. అండ్ ఇప్పటికీ సినిమా స్టార్ట్ అయ్యి వారం రోజులు అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా కల్కి గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఇది నిజంగానే తెలుగు సినిమా సత్తా అని చెప్పుకోవాలి. రాజమౌళి గారి తర్వాత మన నాగి గారు అయితే ఆ సత్తాని మరొక ఇంచు ఒక మెట్టు ఎక్కిచ్చేసారనే చెప్పొచ్చు అనమాట. సో చాలా మంది విజువల్ వండర్ అంటున్నారు, చాలా మంది బాగుంది అంటున్నారు. కొంతమంది స్టార్టింగ్ లో ట్రోల్ చేశారు, కొంతమంది ప్రభాస్ కామెడీ బాగుందన్నారు, ఇంకొంతమంది బాలేదు అన్నారు, కొంతమంది విజయ్ దేవరకొండ గెటప్ బాగుందన్నారు, కొంతమంది బాలేదన్నారు. ఇలా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయం ప్రతి గంట ప్రతి నిమిషం కల్కి వార్త అయితే రచ్చ రచ్చ చర్చ చర్చ కలెక్షన్ల సునామీ అయితే సృష్టించేస్తుంది. మరి ఇంత బాగా ఈ విజువల్ వండర్ ని మనకు అందించారు. సో చాలా వరకు పాటలు తెలుగులో లైక్ డబ్ చేస్తూ ఉంటారు కదా, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా బాగా ఫేమస్ అయిపోయారు కదా ఈ మధ్యన. తెలుగులో కూడా కొన్ని సినిమాలకి డబ్ చేస్తూ అండ్ మనం చూస్తూ ఉంటాం కొంతమంది హీరోస్, కొంతమంది సెలబ్రిటీస్ సో తమిళ్ నుంచి డబ్ అయిన మూవీస్ కి వాళ్ళకి డబ్ చేస్తూ ఉంటారు. మన బ్రహ్మానందం గారు గాని, సునీల్ గారు గాని, ఉత్తేజ్ గారు గాని, ఇలా వీళ్ళందరూ డబ్ చేస్తూ మనం చూస్తూ ఉంటాం. బట్ కల్కి సినిమాలో దీపికా పదుకునే క్యారెక్టర్ కి యునో వాట్ శోభిత ధూళిపాల డబ్బింగ్ చెప్పారంట తెలుగులో. సో నిజంగానే చాలా బాగా సెట్ అయిందని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కృష్ణుడి గెటప్ కి మన అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పారంట. నిజంగా ఆయన వాయిస్ కి అయితే నేను పెద్ద ఫ్యాన్ ని. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, అంత బేస్ వాయిస్. హాయ్ అంటేనప్పా ఏముంది వాయిస్ అని చెప్పేసి అని అనుకుంటా. నాకు మళ్ళీ అర్జున్ దాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ లో అర్జున్ దాస్ ఫ్యాన్ అని చెప్పండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళిద్దరైతే చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ ఒక స్లాట్ కూడా వేశారని చెప్పొచ్చు. ఒక గ్లిమ్స్ లో వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళిద్దరి పేర్లు కూడా మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఈ రెండు క్యారెక్టర్లకి కూడా డబ్బింగ్ చెప్పింది. ఒకటి మన దీపికా పదుకునే క్యారెక్టర్ కి మన శోభిత చెప్తే, అలాగే కృష్ణుడు క్యారెక్టర్ కి మన అర్జున్ దాస్ అయితే చెప్పేశారనమాట. సో సినిమా చూడని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, త్వరగా వెళ్ళేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి థియేటర్స్ లో చూడండి. ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లోనే మీరు పొందుతారు కాబట్టి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు ఫాలో హేమా హంగామా.